తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ నార్సింగి జంట హత్యల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇద్దరు ప్రియులతో ముగ్గురు పిల్లల తల్లి ప్రేమాయణం కట్ చేస్తే మొదటి ప్రియుడితో కలిసి శవమై కనిపించింది. వీరిద్దరిని చంపిన వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బేమెతెరా జిల్లా నమాఘడ్కు చెందిన బిందు బింజారేకు ఇదే రాష్ట్రం ముంగిలి జిల్లా బయాకాంపా గ్రామానికి చెందిన వ్యక్తితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడున్నారు. బిందు కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఓ విల్లా ప్రాజెక్టులో మేస్త్రీ కూలీలుగా భార్యాభర్తలు కొంతకాలం పనిచేశారు. అనంతరం వనస్థలిపురం వచ్చారు. గతంలో శంకర్పల్లి సైట్లో పనిచేసినప్పుడు బిందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ సాకేత్తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ప్రియుడి మోజులో పడిన బిందు తన కుటుంబాన్ని వదిలేసి ఈ నెల 4న అంకిత్ సాకేత్తో ఉంటున్న నానక్రామ్ గూడకు వచ్చేసింది. తన వద్దకు వచ్చిన బిందును సాకేత్ తన స్నేహితుల గదిలో ఉంచాడు. ఈ క్రమంలో తన భార్య బిందు కనిపించడం లేదంటూ భర్త ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అదే రోజు పిల్లలను తీసుకుని స్వస్థలానికి వెళ్లిపోయాడు. మరోపక్క నానక్రామ్ గూడలో ఉంటున్న అంకిత్ సాకేత్ కనిపించడం లేదని ఆయన తమ్ముడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ నెల 8న ఫిర్యాదు చేశాడు. కాగా పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలో నిర్మానుష్య ప్రదేశమైన పద్మనాభస్వామి ఆలయ పరిసరాల్లోని గుట్టల్లో బిందు సాకేత్ మృతదేహాలు స్థానికులకు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని కత్తులతో పొడిచి ముఖాలు గుర్తించకుండా బండరాలతో మోది దారుణంగా హత్య చేశారు. జంట హత్యలు ఈ నెల 11, 12వ తేదీలో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇక జంట హత్యల కేసులను సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అయితే విచారణలో పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని చంపింది ఆమె రెండో ప్రియుడని పోలీసులు నిర్ధారించారు. అప్పటికే పెళ్ళై 3 పిల్లలకు జన్మనిచ్చిన బిందు సాకేత్తో ప్రేమాన్ని నడిపిస్తున్న క్రమంలోనే మరొకరితో అఫైర్ పెట్టుకుంది. కొద్ది రోజులకు బిందు సాకేత్ విషయం తెలుసుకున్న రెండో ప్రియుడు వారిపై కన్నేశాడు. అయితే ఏకాంతంగా గడిపేందుకు ఈ నెల 12న బిందు సాకేత్ పుప్పాలగూడ గుట్టకు వెళ్లారు. విషయం తెలుసుకొని ఇద్దరిని ఫాలో అయిన బిందు రెండో ప్రియుడు కత్తులతో పొడిచి బండరాలతో మోది ఇద్దరిని హత్య చేసేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్లిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండ రాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది.